కృపగల యేసు నామంలో మీకు అందరికి శుభములు పలుకుతూ మరి యథావిధిగా కొంత బంగారు ప్రగతి నేర్చుకున్న తర్వాత ప్రత్యేక అంశం ఆత్మీయ వరాలు ఐక్యత అది సీరియస్గా చెప్పాలని కోరుకుంటున్నా. అది నా పుస్తకంలో నేను గతంలో రాశాను. దానిలో ఉండే అంశాలే మీకు నాకు ఇష్టమైన టాపిక్ కాబట్టి మీరు ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళదలుచుకుంటే వినండి, లేకపోతే డిలీట్ చేసుకోండి. ప్రభు కృపలో మన జీవితంలో అనుకున్నవన్నీ జరిగితే భూమిపై నిలవలేడు, చాలా అతిశయిస్తాడు. అందుకే అందరికీ ఏదో లోటు చింత వెళ్తి చూపిస్తూనే ఉంటాడు. అందుకే నీ కట్టడాలు నేర్చుకుంటే శ్రమనంతటే మేలాయను, పలు భయములు మనం చుట్టుకుంటే అభయం ఇచ్చిన దేవుణ్ణి ఆశ్రయించాలి. నిన్ను విడువను ఎడబాయిన నా దేవుణ్ణి ఎప్పుడూ మనం ఆశ్రయిస్తూనే ఉండాలి. అయితే నేడు 2 రకాల వ్యాధులకు భయపడి ఉప్పు కారాలు షుగర్లు తీపులు మానివేస్తున్నాం, కానీ దేవునికి భయపడి తప్పులు చేయడం మాత్రం మాంటలేదు కదా. తప్పు చేసిన వారిని సరిచేసుకుంటకు సమయం ఇవ్వచ్చు, కానీ మోసగాళ్ళను మాత్రం దగ్గర రానియకూడదు. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరే గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య బంధం గెలుస్తుంది. మరి సాంగత్యము దైవవాక్య ధ్యానము చర్చించినప్పుడు వాక్యం సరిగ్గా హృదయానికి హత్తుకుని మర్చిపోకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది. వాక్యము జీవితాలని బ్రతికిస్తుంది. జీవితంలో మనకు ఏం కావాలో కోరుకునే అవకాశం ఉంటుంది, కానీ ఆ ఎన్నిక వల్ల వచ్చే పర్యవసానాలు తప్పించుకునే అవకాశాలు ఉండవు. కనుక ఆచి తూచి ఎన్నిక చేసుకుంటూ వివేకం ఉంచుకోవాలి. దైవభక్తి వల్ల పరిశుద్ధాత్మను మనలో నిలిచి సర్వసత్యంలోకి నడిపించగలడనే అంతర్వాణి ప్రబోధమని ఆలకించి నిర్ణయాలు సరిగ్గా తీసుకోవాలి. కాలం మారుతూనే ఉంది. తలపొగతో తిరిగేవాడికి తలదించుకోవాల్సి వస్తుంది. తగ్గింపుతో వినయంతో తలవంచుకొని తిరిగిన వాడికి ధైర్యంగా విజేతగా నిలబెట్టగలడు. ఎందుకంటే తగ్గింపే అంత ఎదుగుదల, తగ్గితే అంత ఎదుగుతాం. మరి ఎంత భరిస్తే అంత బాగుపడతాం. ఎంత ఓర్చుకుంటే అంత ఒదిగిపోతాం. మనుషుల మనస్తత్వం తెలియాలి అంటే అందరితో ఉండి గమనించాలి. నిన్ను తెలుసుకోవాలంటే దేవుని సన్నిధిలో ఒంటరిగా ప్రార్థనలో గడుపుతూనే ఉండాలి. అయితే ఈ దినాన మరి ఆత్మీయ వరాలు ఐక్యత గురించి నేను క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నా అండి. ఆత్మీయ ఐక్యతలో ఆత్మీయ వరాలు పనిచేస్తాయి. 1 కొరింథీ 1:12 ఇది మూలవాక్యం. 9-12 వరకు. అపొస్తలుల జీవితాల్లో వారంతా పెంతెకొస్తు పండుగ రోజు ఆత్మీయ అనే తాకిడిచే ప్రభావితం కావటం వల్ల ధైర్యాన్ని పొందారు. ఏక మనసు అనగా ఐక్యత కలిగి ఉన్నారు. ఎడతెక్క ప్రార్థించారు. ప్రార్థనా వాక్యము రొట్టె విచ్చుట సహవాసం యొక్క రుచిని ఎరిగిన వారయ్యారు. విశ్వాస యుద్ధోపకరణాలైన ప్రార్థనా వాక్యము, కన్నీరు, పరిశుద్ధాత్మ అన్న 4 ఆయుధాలను ప్రయోగించారు. ఆత్మ కార్యాలు ప్రబలమై క్రీస్తు శక్తిని పొంది అద్భుత వరాల నింపుదలతో గొప్ప చైతన్యం చూపించి లోకాన్ని తలకిందులు చేయు క్రీస్తు అనుచరులని పిలువబడ్డారు మన శిష్యులు. నేటి తరంలో యువతి యువకుల్లో సమైక్యత లోపం వల్ల ఆత్మదీపాల్లో నూనె లేని బుద్ధి లేని కనికల వలె ఆరిపో స్థితిలో ఉన్నాం. అయితే మనం హెచ్చరికలన్నీ స్వీకరించాలి. ఆత్మార్పకుడి కృపా వరములను ఎన్నటికీ నిర్లక్ష్యం చేయవద్దని పౌలు హెచ్చరించడం బట్టి కృపా వరాల గురించి ఈ దినాన్ని మనం ధ్యానిద్దాం. నానా విధాలు, కానీ ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, వీడి జరిగించేవాడు ఒక్కడే. ఆత్మ ప్రత్యక్ష ద్వారా ఏమున్నాయో చూద్దాం. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మ వలన విశ్వాసము కలుగుతూ అది రాయబడింది. మొదటి బుద్ధివాక్యం, జ్ఞానవాక్యము, ఆత్మ వల్ల విశ్వాసము. ఈ 3 వరాలు 9 వరాల్లో ప్రప్రథమంగా ప్రత్యేక వరాలు. ప్రత్యక్షత కలిగి కొత్త నిబంధనలో క్రీస్తు శిష్యులు పౌలుతో పాటు పాత నిబంధనలో మోషే, ఏలియా, ఎలీషాలు కూడా ఎంతోమంది అనుభవాల్లో ప్రదర్శించగలిగారు. ఈ రెండవ భాగంలో ఉన్న వరాలు ఏంటంటే మరి ఆత్మవరాల్లో మరి ఆత్మ వలనే స్వస్థపరచు వరము, అద్భుతములు చే వరము, ప్రవచన వరము. ఫస్ట్ది గమనించారా? జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, మరి విశ్వాసము. తర్వాత వరాలు ఏంటంటే ఆత్మ వివేచన, మరి ఆత్మవరాల్లో ఆత్మ వలన స్వస్థపరచు వరము, అద్భుతములు చేసే శక్తి, ప్రవచన వరము. ఇది 2వ కేటగిరీ. ఆ దివ్య శక్తి సంపదతో పనిచేస్తుంది. 3వ విభాగము ఆత్మీయమైన వరాలు ప్రేరణ వెలువడుతుంది. ఆత్మీయ ప్రేరణతో వచ్చేదన్నమాట. అది ఇన్స్పిరేషను. అది ఆత్మ వివేచన. అది అందరికీ రాదండి. ఆత్మ వివేచన నానావిధ భాషల అది లోప పరికాష్ట అనమాట. లోతైన భక్తిలో, లోతైన ఆత్మ నింపుదలలో ఈ పొందుతాం. ఆత్మల వివేచన అంటే మనుషులో, ఇతరుల మనుషులు ఏముందో గ్రహించగలిగిన శక్తి, నానావిధ భాషలు మాట్లాడే శక్తి, ఇంకొకరికి భాషలో అర్థం చెప్పు శక్తి, అది ఉండాలండి. అవి 9 వరాలన్నీ ఉన్నాయి. మళ్ళీ చెప్పుకుందాం. బుద్ధివాక్యము, జ్ఞానవాక్య, విశ్వాసము ఫస్ట్ కేటగిరీ. 2వ కేటగిరీలో మరి స్వస్థత, మరి అద్భుతాలు చేసే శక్తి, ప్రవచనము.
చివరిది లోతైన భక్తిలో ఆత్మ వివేచన, నానావిధ మాట్లాడే శక్తి, భాషల అర్థం చెప్పే శక్తి. ఈ 9లో మనకేమున్నాయో గమనించుకుందాం. ఏమీ లేకపోతే ఇప్పటికన్నా మనం దేవుని సన్నిధిలో మనకు మార్బల్స్ పొందగానే ఆత్మ మనలో ఉంటుంది, కానీ దాన్ని అక్కడే అణిచిపెట్టి ఉంచుతున్నాం. దాన్ని మనం ప్రజ్వలింప చేయాలి. దానిలో ఈ వరాలన్నీ పొందుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం దాన్ని ప్రజ్వలింప చేసే ప్రయత్నం మనం చేస్తూ మనం జీవితాంతంలో నిత్యత్వంలో వెళ్లే ముందుగా ఇవన్నీ ప్రయోగించుకోవడానికి దేవుడు కృపనిచ్చాలని కోరుకుంటున్నాను. అయితే బిలిగ్రామ్ గారు మారుమూల గుడిసెల్లో నమ్మకంగా సేవ చేసేవారు. పేద సేవకునికి కూడా ప్రభు ఈ కృపావరాలు ఇస్తున్నాడు. కొందరు సేవకులు $1,000,000 ఖర్చుతో సేవ జరుగుట్లో దేవుని హస్తం కూడా ఉంటుంది. అదే హస్తం కూడా 2-3 కూడి ప్రార్థించినప్పుడు 50 మంది సభ్యుల సంఘంలో కూడా ఆ మహిమపరిచే రీతిగా దేవుడు ఈ వరాలు వాడుకుంటాడు. ప్రతి ఒక్కరి విశ్వాస పరిమాణం చొప్పున అందించు కృపావరాలు తలాంతులను ప్రజ్వలన చేయుట ప్రతి విశ్వాసి యొక్క విధి. అది గుర్తుపెట్టుకుందాం. మరి దేవుడు తన అద్భుత హస్తాలతో తన తోటలో ఏ మూల నాటబడ్డామో ఆ స్థలంలో ఫలించటం మన విధి. ఆత్మలో అంటగడ్డబడి ఫలించాలని క్రీస్తు కోరిక. ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె మన జీవితాలు అనేకులకు నీడనిస్తూ ఏటేటా 12 కాపులు కాయుచు దివరాత్రము వాక్యాన్ని ధ్యానిస్తూ ఫలించాలి. మనము, మన ఇల్లు, మన పిల్లలు, మన లోకం, మన ఉద్యోగం అంతవరకే మన జీవితంలో పూర్తిగా ఇంతవరకు లీనమైపోయావేమో. ఇప్పటికన్నా మన సొంత కార్యాలు కాదు, ఇతర కార్యాలు చూడాలి. ఇతరుల ఆత్మల భారం మనకు ఉండాలి. ఇతరుల యొక్క కష్ట సుఖాలు గ్రహించాలి. మనం ప్రభు కొరకు ప్రజ్వలిల్లాలి. అది గుర్తుపెట్టుకుందాం. ఆత్మల వరాలు, వీటి వివరాలన్నీ కార్టర్ అనే భక్తులు తెలుపుని బట్టి జతపనివాడు శామ్రాల్ గారు పుస్తక రూపంలో లోతైన మర్మాలు వివరించాడు. అనేక జనసమూహాలు కవాత్ చేస్తూ అంటే ఎక్సర్సైజ్ చేస్తూ నిత్య నరకం వైపు మార్చింగ్ చేస్తూ నశించిపోటు చూపించి పిరికి వీరందరికీ కూడా పరలోక మర్మాలు బోధించి నిత్యరాజ్యం చేరేటట్టుగా ఆత్మభారం ఇచ్చారట. వీళ్ళందరికీ అద్భుత రీతిగా క్రీస్తుని సందర్శించి స్వరంతో మాట్లాడి చక్కటి అద్భుతమైన అనుభవాలన్నీ ఆయన పంచుకున్నారు. అయితే అబ్రహాం జీవితంలో పిలుపు, మోషే నాయకత్వ సరువుదీసిన వైనము, పౌలు, పేతురు జీవితాలు ఆత్మ నడిపింపుతో అనేకులు క్రీస్తు రాజ్య వారసులుగా చేయి సువార్త సేవలో విజయాలన్నీ నేడు తరంలో కూడా తను ఎన్నుకున్న కొందరి ప్రత్యేక భక్తుల ద్వారా ప్రత్యక్షతలు ఇస్తూ బయలుపరుస్తున్నారు. ఆత్మలు బలపరిచి సేవ కొనసాగించడం గమనిస్తున్నాం. నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉండటం దేవుడు అనేక విశ్వాసాలకు జ్ఞానవరాలు ఇచ్చి వివేకాన్ని, ప్రవచనాన్ని, అద్భుతాలను, సూచక్రియలు చేసే సమర్థత, సైతాన్ శక్తులపై జయము, ఈ అసాధారణ అనుభవాలన్నీ మరి మార్కు 16లో చివరి వచనాల్లో మీరు పాములు ఎత్తిపడతారు, దయ్యాలను వెళ్ళగొడతారు, అన్నీ చేస్తా ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? కామ్గా ఉందాం. ఇప్పటికన్నా మనం తెలుసుకుందాం. ప్రభు కొరకు వాడబడదాం. సామాన్యులే చేసేది. క్రీస్తు సామర్థ్యం గొప్ప సాక్షి సమూహంగా నిలుపుడు గమనార్హం. ఈ గొప్ప వ్యక్తుల అనుభవాలన్నీ ఆచరణ యోగ్యాలే. ప్రతి విశ్వాసి ఆత్మ దీపాలను తాజా అభిషేకమైన నూనెతో వెలిగించుకొని నిరంతరం ప్రజ్వలిల్లాలని మనం ఆలోచించుకుందాం. పరిశుద్ధాత్మ తత్వము ఉనికి. బైబిల్ మొదటి మాటలో దేవుని ఆత్మ అల్లాలాడింది కదా. చీకటిమయంగా ఉండగా వెలుగు కమ్మన ఫస్ట్ మాట వెలుగు కలిగింది. అది కానీ ఒకటి ఈ ఆత్మ ఉనికి క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాల పైగా ఉండి క్రీస్తు పునరుద్ధానం తర్వాత ఆదరణకర్తగా అందించిన పరిశుద్ధాత్మ శక్తి అందరినీ అదే ఆత్మ అండి. సర్వసత్యంలో నడిపించేదే మన లోపలుండే పరిశుద్ధాత్మ. క్రీస్తు చెప్పింది ఏమనగా, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. నిజంగా యోహాను 14:12 చేయగలము కానీ చేయటల్లా. మరి మన సమస్యలు జవాబు అవసరాలు ఎరిగిన దేవుడు ఆధీనంలో ఉన్నాయని స్పష్టంగా గ్రహించాలి. సర్వాంతర్యమైన పరిశుద్ధాత్ముడు శూన్యం నుండి సృష్టించేసి ఆత్మ ఉనికిలో ఆయన వాక్కు ద్వారా మంచిదైనట్టు చూశాడు. దావీదు విలువైన భావాల్లో ఒకటి. ఇది ఎంతోమంది భక్తులు ఈ మాట ఎంతో చక్కగా వాడబడుతుందండి, ఎంతో గొప్పగా. ఇటీవల నేను ఒక సాక్ష్యంలో కూడా నా సన్నిధి నుంచి నువ్వు ఎక్కడికి పోగలవు, నా ఆత్మ నుంచి ఎక్కడ పోగలవు అని స్వరంతో విని రక్షించబడ్డాడు. నీ సన్నిధి నుంచి ఎక్కడ పోగలను? కీర్తన 139:7. ఇటీవల పాపను కోల్పోయినటువంటి లావణ్య కూడా ఈ స్వరమై ఈ మాటే విని ఇంకా వారం కూడా అవ్వకముందే చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పి ఈ మాట ప్రభు నాతో మాట్లాడారు. ఎంతకాలం నేను సన్నిధి నుంచి పోగొట్టుకోగలను, చర్చికి రాకుండా ఉండగలను? ఇప్పుడే వచ్చి నా పాప ఆరాధించిన స్థలంలో ఆరాధిస్తానని ఆరాధించిందండి. ఎంత గొప్ప విశ్వాసం! ఇదే మాట, నీ సన్నిధి నుంచి ఎక్కడికి పోగలను? అదే నీ దేవుని దృష్టి సంవత్సరాల నుంచి అంతం వరకు ప్రతి జీవిని గమనించగల సమర్థత గలది. ఏ వ్యక్తి తప్పించుకోలేడు. దేవుని ఆత్మ నరుల్లో ఎల్లప్పుడూ వాదించదు.
ఆదికాండం 6:3. అంచె దినాల్లో నేను మనుషులందరి మీద ఆత్మ కుమ్మరిస్తాను. ప్రవచనాలు, దర్శనాలు, కళ్ళు పొందుతారు. మహత్కార్యాలు, సూచక్రియలు జరుగుతాయి. ప్రభు నామమున ప్రార్థించే అందరూ ఆయన నామంలో ప్రార్థన చేస్తే రక్షించబడతాం. అపోస్తల కార్యం 2:17-19 వరకు ఉంది. అయితే నేడు మన వెనుకట్లో ఇవన్నీ సర్వసాధ్యాలే. ఈ ఆత్మల పరిచర్యల ప్రభు సదా బాధ్యత వహిస్తున్నారు. మన శరీరధారులంతా మగవారు, ఆడవారు, యవనస్తులు, నాగరికత గలవారు, అన్ని విభిన్న భాషలు మాట్లాడేవారు, హీనజాతి వారు, గొప్ప జాతి వారు, అధిక జ్ఞాన సంపన్నులు, పామర్లు, వీళ్ళందరికీ ఆత్మ పొందేటువంటి అర్హత దేవుడిచ్చాడు. అదే ఆత్మ కురుమరింపు అందరికీ అందుబాటులో ఉందన్న సత్యం గ్రహించుకుందాం. ఈ పుస్తక రచయిత అనుభవాల ద్వారా దిగ్విజయంగా తన నమ్మకంగా పరిచర్య కొనసాగించారు. సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సరిగా బోధించి ఆ సంభవించే సంగతులు మీకు తెలియచేస్తాడు. యోహాను 16:13. పరిశుద్ధాత్మ సమర్థవంతమైన పరిచారకుడు. దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరినొకడు కృపవరం పొందిన కొలది ఒకరికొరకు ఉపచారము చేయుడి. అదండి మనకు దేవుడు ఆజ్ఞ. 1 పేతురు 4:10. ఒకరికొకరు ఉపచారం. ఏం ఉపచారాలు చేస్తున్నాం మనం? ఏ రకంగా మనం ఇతరుల గురించి ఆలోచిస్తున్నాం? ఇందువల్ల క్రీస్తు ద్వారా ప్రభు మహిమపరచబడాలి. క్రీస్తు బయలుపరచు సత్యాలు అందరిలో దాచుకొనగా పంచుకోవాలి. గోతులు తవ్వి విషయాన్ని దాచిపెట్టడం కేవలం సైతాను పని. ఇలా పుచ్చుట కంటే ఇచ్చుట ధన్యం అనే భావం రచయిత ఆశిస్తున్నారు. మనం నేర్చుకున్న సత్యాలు ఇతరులకు నేర్పాలి. ఈ సత్యాల లోతైన మర్మాలు గ్రహించిన వ్యక్తి బలమైన స్థిరమైన విశ్వాసం వస్తాడు. ఏంటి ఈ బోరుకొట్టే ఈ అంశాలు అనుకోవద్దు మీరు. దీనిలో ఆత్మ పని ఇతరులకు ప్రభావితం చేయగల అంశాలు ఎన్నో ఉన్నాయి. పౌలు ఆదర్శం మన లక్ష్యం కావాలి. ఆయన మామూలు కొత్త నిబంధన అనగా అక్షరంన కాదు కానీ ఆత్మకే పరిచారకులుగా మాకు సామర్థ్యం కలిగించాడు. 1 కొరింథీ అందరికీ ఇచ్చాడు ఆ సామర్థ్యం. 1 కొరింథీ 3:6. ఈ ఆత్మల యొక్క భావాలను సత్యాలను గ్రహించాలి. జీవమిచ్చి జీవింపచేయు ఆత్మీయ జీవితము విస్ఫోటమంతటి శక్తి గలదై ప్రతి వ్యక్తిని ప్రభావితం చేసి ఉద్యోగపరిచి దేవుని సన్నిధి గ్రహించి సమర్థత ఇవ్వాలని మరి ఈ రచయిత ఆకాంక్ష. మెడికల్ అనుభవంలో శిష్యులు పొందిన అగ్ని బాప్టిజం సమయంలో ప్రప్రథమంగా అన్య భాషలు పరలోక భాష అంటారు. అది ప్రార్థనా భాష కావచ్చు. సంపూర్ణ సువార్త సంఘాలు, పెంతుకొస్తు సంఘాలు ఈ అభ్యాసం నాకు యోహాను తెలిపిన మాటల ద్వారా నేను నీటితో బాప్తిసం ఇస్తున్నాను, క్రీస్తు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడని చక్కగా చెప్పాడు. ఆ సూటిగా తెలిపిన మాటలు మనం నమ్మాలి. ఈ ఆత్మాభిషేకము నిర్దిష్ట సమయము స్థలమునకు పరిమితం చేయడం అసాధ్యము. అది ఏదేని సంఘ ఆవరణంలో కానీ, ఆడిటోరియంలో కానీ, రోడ్డు మీద కానీ, ఫ్యాక్టరీ దగ్గర కానీ, ఏ దగ్గరైనా ప్రభు ఆత్మకార్యాలు జరుగుట నిత్యము సత్యము. అపొస్తలుల 2వ అధ్యాయం తర్వాత పౌలు ధైర్యంగా బోధించడం ఆరంభించి, సహోదరులారా ఏమి చేతము మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు నామములో బాప్టిజం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఆ వరం మనం పొందాం కాదు, దాన్ని మనం సరిగ్గా వాడుకోవట్లేదండి, గుర్తించట్లేదు. వరం అని పొందురి. అటువంటి వరము మనకుంది. ఈ అనుభవం నీకుందా చదువరి అనే చెప్పాడు ఆయన. మనం నిజంగానే ఆత్మీయ అనుభవంలో పాటు పరిశుద్ధాత్మ వరాలు ఫలాలు పొందుకుందామా? ఉచితంగా లభించే గొప్ప వరాల కోసం క్రీస్తు పాదాల చేత కనిపెట్టే అనుభవం నేడే ఆశించుకుందాం. మరి అటువంటి నిర్ణయం చేసుకుందామా? ఈ ఆత్మవరాలు ఎవరికి పరిమితము? మన పిల్లలకు, దూరస్తులకు, దేవుడు తన పిలిచిన వాళ్ళందరికీ చెందుతుందన్నాడు అపొస్తలుల కార్యం 2:39. అవి తెలుసుకోవాలి. అది కర్తవ్యం ఏంటంటే మరి పాప పశ్చాత్తాపం వల్లనే క్రీస్తు రక్త ద్వారాల చేత విమోచనం కలిగి పరిశుద్ధాత్మ కలిగి ఉంటారనేది సత్యము. నమ్మి బాప్టిజం పొందుట ఇమ్మానుయేలు రక్తపు ఊటలో హిమం కంటే తెల్లగా క్రీస్తు రక్తంలో చేరి కడుక్కొని పరిశుద్ధాత్మకి వేచి ఉండుట, పరిశుద్ధాత్మను వరం పొందుట క్రీస్తు ఇచ్చే ఆత్మాభిషేకం అనే గొప్ప అనుభవం పొందిన విశ్వాసి ముద్రగా ఉంది. క్రీస్తు ఉనికి ఆయన అద్భుత శక్తికి సాక్షులము. ధైర్యంగా ఉంటాం. నా ఆత్మను సర్వ శరీరులపై కృమ్మరిస్తాను. యోవేలు 2:20. చాలా మంచి మాటిది. నా ఆత్మ సర్వ శరీరులపై కృమ్మరిస్తాను. యోవేలు 2:28-29. దర్శనాలు, కళ్ళు అన్ని వయసుల వారికి ఈ అద్భుతానుభవం వస్తుందని యోవేలు ప్రవచనం నెరవేర్పు చూస్తున్నాం. ఆత్మల వరాలు పొందుట గుర్తులు. దైవ వాక్యముపై మరి అత్యధికమైన ప్రేమ కలిగి ఉంటారు. గతంలో ఆచారంగా అలవాటుగా వాక్య గబగబా కంగారుగా చదివేవారుగా ఉండేవారు. కానీ ఆత్మాభిషేకం అందుకున్న వాళ్ళు దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణ ఆ వాక్యాన్ని స్వీకరిస్తూ
జుట్టుతేనె ధారల కంటే రుచిగా మధురంగా భావిస్తూ దివారాత్రులు ధ్యానిస్తూ ఆనందిస్తారు. చారిత్రాత్మకంగా నేర్చుకున్న సత్యాలన్నీ సజీవమై జీవాహారంగా స్వీకరించి తృప్తిని పొందుతారు. లోకవార్తల కంటే క్రీస్తు సువార్త ఆత్మకింపుగా ఉంటుంది. గత జీవితం నుంచి 360 డిగ్రీల్లో మార్పు ఉంటుంది. గృహ నిర్వాహకత్వంలో సమర్థులుగా ఉంటారు. సమాజ సేవ చేయుటకు సొంత స్థలాల్లో స్వైక్యుల మధ్య సాక్షిగా ఉండటకు సంసిద్ధంగా ఉంటారు. దాతృత్వ స్వభావం కలిగి ఉంటారు. దేవుని ఆశీర్వాదం పొందువారని గ్రహించి మరి జీవిస్తారు. సో ఇవన్నీ ఉన్నాయా మన జీవితాల్లో? ఈ అనుభవాలన్నీ లేకపోతే మనం ఉండటానికి ప్రయత్నిద్దాం. ఆత్మవరాలు గుర్తించుట, ఇంగ్లీష్ పదాలు దీని గురించి కరిస్మా అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తించగల ఉద్యమం గురించిన పదము. ఈ పరిచర్య మానవ శక్తికి పరిమితమైనది కాదు, కానీ ఆధ్యాత్మిక శక్తి గలది. త్రిత్వంలో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ కనుక అసాధారణ సామర్థ్యమును, అనంతమైన శక్తి గల ఒక సామాన్యుడు పొందగలడని సూచిస్తుంది. అదే పరిశుద్ధాత్మను పొందుట గుర్తు అని గుర్తించటకు వీలుగా ఉన్న పరిశుద్ధాత్మ వరము. ఈ శక్తి బంధించడం ఎవరి తరమో కాదు. మరి మత్తయి 16:18 కరిస్మా యుద్ధోపకరణాలు సైతాన్ దుర్గములు పడగొట్టే శక్తి గలవి. ఇవే మన గొడ్డలి, తుపాకు, కత్తి, బాణం వలె ఈ ప్రయోగిస్తూ మన సైతాన్ని మనం జయించగలం, విజేతలం కాగలము. ఈ వరాలు సామాన్యమైనవి కావు. విస్ఫోట శక్తి ప్రమాదకరమైనవి. దీన్ని పరిశుద్ధత గల విశ్వాసాలు అందుకునే గొప్ప వరము. అట్టి వారు యేసుక్రీస్తు ప్రసాదించిన శక్తి వీరాభిమానాన్ని కలిగి ఉంటారు. వీరికి అందించబడిన శక్తి అపారము. దీన్ని బట్టి విశ్వాసులు దేవునికి థ్యాంక్ఫుల్గా ఉంటారు, ఆరాధిస్తారు. ప్రభువు నీవు ఇచ్చిన ప్రత్యేక జ్ఞానంకే వందనాలు. శ్రేణ పద్ధతిలో ఈ వరాలను వాడుకునే ధన్యత, కృప మాకు ఇవ్వండి. ఈ వరాలన్నీ సక్రమంగా సద్వినియోగం పరుచుకుంటూ సంరక్షించు ధన్యత ఇవ్వండి. ఈ సామ్రాల్ గారు అనే భక్తుడు పరిశుద్ధాత్మకు తెలుసుకుని ఊరుకుంటుటగానను వాటిని పొందుకుని ఉపయోగించుట అది క్రీస్తు బలమైన సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని సంకల్పం, దేవునికి ఇష్టమైన పని ఆనందిస్తారు. ఈ వరాలు పొంది మనుషులతో ప్రత్యేకించుకొని జీవించాలని కోరిక కాదు, కానీ అందరితో ప్రేమగా మెలుగుచూ ఆ వరాల సువాసన వారు గ్రహించుకున్నట్లుగా మనం జీవించాలి. ఈ వరాలు కేకుపై పూసిన పూత వల్ల అలంకరణగా ప్రయోగించడం కాదు, కానీ బలమైన రీతిలో ఉద్దోపకరణాలు ప్రయోగించి ఫలితం పొందాలి. జరడు కుర్చీలో కాలయాపన చేస్తూ కూర్చొని మరి కునుగుతూ నిత్యత్వం చేరాలని ఆశిస్తే కుదరదు. మరి ఎక్కడ ప్రజలు ఉంటారో అక్కడ ఈ వరాలన్నీ వాడాలి. అది రోడ్డుపైనే, హైవే, గదిలో, సమాజంలో, బజార్లో, కుటుంబాల్లో ఎక్కడైనా తప్పదు. ప్రభు మెల్లని స్వరాన్ని వినాలి, లోబడాలి. క్రీస్తు సేవలో మరి దైవం పట్టిన మరి స్థితిలో ఉన్న వారిని ఎదుర్కొని అతను స్వస్థపరిచాడు క్రీస్తు. క్రియాత్మకంగా పనిచేయ వ్యక్తిగా ఉండాలి. ఉట్టి కబుర్లు కట్టి పెట్టాలి. ప్రతి వ్యక్తి దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. నా జీవితంలో యుద్ధోపకరణాన్ని ప్రయోగించి తగిన కృషి ద్వారా క్రీస్తు గారు గొప్ప కార్యాలు చేయగలిగిన పట్టుదల కావాలి. ఆ దినమే నేడు సంఘానికి నిరీక్షణ ఇస్తుంది. ప్రపంచం కోరుకున్న ఉన్నతమైన ప్రగతి, ఈ ఆత్మల వరాల ఉన్నత ప్రయోగం నిజ క్రైస్తవ నిజాయితీ మీదను, సమర్పణ గల విశ్వాస జీవితంపై ఆధారపడి సమర్పణ గల విశ్వాస జీవితంపై మనకి ముందుకు సాగటానికి అది దోహదం చేస్తుంది. మన నిత్యము సేవించే క్రీస్తు మృతుడు కాదు, సజీవుడు. నిన్న నేడు ఒక రీతిగా ఉన్నవాడు. నిత్యుడు క్రీస్తు నిత్యం హృదయాలు జీవిస్తూ ఆపదల్లో సహాయకుడై ఉండి నిరంతరము నడిపిస్తాడు. పరిశుద్ధాత్మకు పునాది రాళ్ళు ప్రేమ, ఐక్యత. రేపు అది కంటిన్యూ చేస్తాను. ఇంతవరకు మనం ఈ పరిశుద్ధాత్మ ఆ వరాల యొక్క 3 వరాల యొక్క కేటగిరీ చూసాం. తర్వాత ఆ ఆత్మను పొందే ఒక నెసెసిటీ చూసాము. దాన్ని మనం ఎలా పొందుకుని కనిపెట్టి ఎలా ఇతరులకు ఉపయోగపడాలి, మనం ఉజ్జీవింప చేసుకోవాలో మనం ఈ దినాన ఈ తలంపుల ద్వారా ఉంచుకుందాం. నేను ఆత్మీయంగా మరి విరామంగా ప్రభు ఆత్మలో ఎదగాలని నేను ఈ ధ్యానాలన్నీ చెప్పడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు. పార్ట్ 2లో ప్రత్యేక ఫలములు గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. ప్రభు నామంలో 2వ భాగంలో మరి ప్రత్యేకించి మరొక అంశాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను. దేవుని చిత్తం మంచి భక్తుల యొక్క సందేశాలు నాకు అందుతున్నాయి. అది నేను నేర్చుకుని మీకు చెప్పాలని నేను ఆశపడుతూ అది పరిశుద్ధాత్మ ఫలముల అర్థం గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. మనకు తెలుసు కదా, మరి గలతీ 5:22 ఆత్మఫలాలన్నీ 9 ఉన్నాయి కదా, అట్లన్నిటినీ కొద్ది క్లుప్తంగా వివరించడమే, అంతే, ఏం కాదు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, చివరిగా ఆశ నిగ్రహం. మరి గలతీ 5:22 ఉంది కదా, పౌలు ఫలము అని అన్నాడు. అయితే ఫలము మరి ఆ పదాన్ని ఏకవచనంలో ఉపయోగించాడు.
ఫలములు అని కాదు అర్థం. ఇది ఈ ఇవి 9 వేరు వేరు లక్షణాలు కాదు. కానీ విశ్వాస జీవితంలో కనిపించే క్రీస్తు స్వభావం యొక్క సమగ్ర రూపం. ఈ శరీర క్రియలు మరి వర్క్ ఆఫ్ ద ఫ్లెష్ కదా! అనేవి మనకు అవి మనిషిని విభజిస్తాయి. కానీ పరిశుద్ధాత్మ ఫలము మనిషిని సమతుల్యంలో మరి సమతుల్యంగానే ఏకత్వంతో సంపూర్ణంగా తయారు చేస్తుంది. 9 ఫలాల వివరణ చెప్పుకుందాం. అయితే మొదటిది ప్రేమ, ఎగపే ప్రేమ. అన్ని ఇవి ఎన్ని ఫలముల మూలము భావోద్రేకంతో మాత్రమే కాదు గానీ, నిస్వార్థంగా, త్యాగపూరితంగా మరి ప్రేమించాలనే నిర్ణయం. సంతోషము, ఆనందము. పరిస్థితులపై ఆధారపడిన లోతైన సంతోషం. ఇది బయట పరిస్థితుల వల్ల కాదు. కానీ మరి ఈ సంతోషము దేవుని సన్నిధి వల్ల వస్తుంది. సమాధానము, శాంతి, పీస్. మరి సమస్యలు లేకపోవడం వల్ల మరి కాదు కానీ సమస్యల మధ్యలోనే క్రీస్తు సన్నిధి మరి దేవుని సమర్పణ ద్వారా మనలోనే స్థిరత్వం వస్తుంది. దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్. సహనంతో మరి నమ్మికతో ఎదురు చూడగలగటం కూడా మరి ఫిర్యాదులు లేకుండా నిలబడే శక్తి మరి పొందుకోగలం. తర్వాత దయాళుత్వము అంటే జెంటిల్‌నెస్, అంటే కైండ్‌నెస్ కూడా అవ్వచ్చు. ప్రేమ కార్యరూపము మరి సున్నితమైన కరుణతో మరి కూడిన ప్రవర్తన. ఇది మనుషుల హృదయాలను తాకి మార్పు తీసుకొస్తుంది. ఇది ఇవి చాలా చాలా నేర్చుకోదగిన చక్కటి వివరణ. కాబట్టి మంచితనము, మరి గుడ్‌నెస్, ఎవరు చూడకపోయినా సరిగ్గా చేయడం. అది కార్యరూపంలో కనిపించే నీతి. అయితే విశ్వాసము, నమ్మకత్వము, ఫెయిత్‌ఫుల్‌నెస్ అది కూడా మనం గమనిద్దాం. ఫెయిత్‌ఫుల్‌నెస్ అంటే మరి విశ్వాసమే కదా! దానిలో స్థిరంగా మరి నమ్మకంగా ఉండటం. దేవునితో నడవడికలో మరి విశ్వాసనీయత కనపరుచుకోవడం అన్నమాట. తర్వాతది సాత్వికము, సౌమ్యత, మీక్‌నెస్. మరి మంచితనం కాదు. నియంత్రణలో ఉన్న ఆ శక్తి దేవుని చిత్తానికి మన చిత్తాన్ని వశపరుచుకోవడం. ఆశ నిగ్రహము, ఆత్మ నిగ్రహము, టెంపరెన్స్. మన కోరికలు, భావోద్రేకాలను నియంత్రించగల అంతర్గత శక్తి. నిజమైన స్వేచ్ఛ అంటే దేవునికి ఇష్టమైన దాన్ని ఎంచుకోవడం. తర్వాత ఎదుగుదల, ప్రాసెస్ ఆఫ్ గ్రోత్. ఈ ఫలము మన ప్రయత్నంతో తయారు చేసేది కాదు. ప్రయత్నం చేసేది కాదు కానీ అది మనలో పుడుతుంది. మరి మరియు పెరుగుతూనే ఉంటుంది. మనము దేవునితో మహా అనుసంధానంతో మనం ఉన్నప్పుడు అది నిశ్చలంగా క్రమంగా అభివృద్ధి చెందుతుంది. అది ఆత్మతో నిండిన జీవితం. అంటే బయటకు కనిపించే పనులు కాదు. రోజువారీ మరి మరి అనుభవించేటువంటి ప్రతిస్పందనలోనే నిర్ణయంలోనే మనకు కనిపించేటువంటి అంతర్గత మార్పు అన్నమాట. ముగింపులో ఒక్క ఆలోచన. మన లక్ష్యం ఒక్కో లక్ష్యంగా మరి వేరు వేరు సాధించడం కాదు కానీ క్రీస్తు సంపూర్ణత స్వభావాన్ని ప్రతిబింబించడం. మనం దేవునితో దగ్గరగా నడిచే కొద్దీ మరి ఈ ఫలము సహజంగా మన జీవితంలో పెరుగుతుంది. ఇంకా సహాయకరంగా చాలా రిఫరెన్సెస్ ఉన్నప్పటికీ మనకు చూసుకోవచ్చు. కానీ ఆత్మఫలాలు అందరికీ అవసరమైన ఫలాలు మన హృదయంలో నింపుకోవడానికి 9 మనకి కంటతగ్గ రావాలి. దాని అర్థం కూడా కొంత తెలియాలి. ఈ ఉద్దేశంతోటే భక్తులు పంపినటువంటి ఈ సందేశాన్ని మీకు 2వ భాగంలో అందించడం జరిగింది. ప్రభు కృప మనతో ఉండుగాక. మరి నేను రోజు ఒక్కొక్క టాపిక్‌ని మరి సమర్థవంతంగా ఆగి చదవటానికి ప్రయత్నిస్తూ మరి దేవుని కృపలో మీకు అందించడానికి ఆ భక్తుని యొక్క సందేశాలు నా దగ్గర చాలా ఉన్నాయి. అవి చాలా ఉపయోగకరంగా ఎంతో స్థిరమైన విశ్వాసంతో మరి ప్రిపేర్ చేయబడిన సందేశాలు కాబట్టి అవి అవి మనసుకు మీకు చాలా హత్తుకుంటుందని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.